నమస్తే, నేను మీ హరిత. మైండ్ పవర్ తో ఏదైనా సాధించవచ్చా? ఎస్, సాధించవచ్చు అని చెప్తున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా వాట్సాప్ కి పోటీగా వచ్చిన అరట్టై యాప్ గురించి చెప్తున్నారు. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం తెలుసుకుందాం. విజయ్ గారు స్టూడియోలో ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నిజంగా మైండ్ పవర్ తో ఏదైనా సాధించవచ్చా? ఇంతో ముందు మీతో మాట్లాడుతున్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గా వాట్సాప్ కి పోటీగా వచ్చిన అరట్టై యాప్ అని చెప్తున్నారు. ఏంటి అది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, అరట్టై యాప్ అనేది వాట్సాప్ కు పోటీగా వచ్చింది. అయితే వాటికంటే ముందుగా ఒక రియల్ ఫీడ్బ్యాక్ ఒకటి చూద్దాం మేడం. నిజంగా మైండ్ పవర్ తో పాసిబిలిటీ అవుతుందా లేదని ఒక ఫీడ్బ్యాక్ ద్వారా చూద్దాం. ఇక చూస్తే మన క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, రవి గారికి చూడండి 1 year కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతమంది అడుగుతారు, సార్ మేము రైతులంగా సార్ మాకే ఎలా హెల్ప్ అవుతాయి ఈ ప్రోగ్రామ్స్ అంటారు. చూసినట్టయితే మా పొలంలో బోరింగ్ నుండి ఫుల్ వాటర్ రావాలనుకున్నాను. సో థాట్ రిలీజ్ చేయడం జరిగింది మైండ్ పవర్తో. అలాగే జరిగింది. నేను ట్రాక్టర్ కొనాలనుకున్నాడు, ట్రాక్టర్ కొన్నారు. సేమ్ లైక్ దట్ మేడం. ఇక్కడ ఉన్న మనం చూసింటే అరట్టై యాప్ గురించి డిస్కస్ చేస్తే జోహో వ్యవస్థాపకులు మన నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూస్తే ఎలా పాసిబిలిటీ అయింది అంటే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై జోహో కార్పొరేషన్ మేడం. జోహో కార్పొరేషన్ వాళ్ళు ఇది రూపొందించారు. అసలు యాక్చువల్లీ అతని పేరు వచ్చేసి శ్రీధర్ మేడం. శ్రీధర్ ఆ వ్యక్తి తమిళనాడు మేడం. అయితే నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడు వాట్సాప్ ప్రతి దానికి కాంపిటీషన్ అవసరం మేడం. ప్రపంచంలో కనుక ఇప్పుడు యూఎస్ఏ కనుక కాంపిటీషన్ ఇండియా కనుక ఉండకపోతే మళ్ళీ మన రూపాయి వాల్యూ పడిపోతుంది. సో ఏదైనా వస్తే బాగుంటుంది అనుకున్నాను. అనుకున్న విధంగానే మనకు ఒక యాప్ అనేది అరట్టై యాప్ వచ్చింది. దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే సంకల్పం మేడం అంటే, చూడు మేడం, ఎవరైనా సరే ఏదైనా కార్పొరేషన్ ఏమనుకుంటుంది అంటే బెస్ట్గా తయారు చేయాలనుకుంటుంది. అంటే బెస్ట్ యాప్ని డిజైన్ చేస్తే మనకు ఎంతోమందికి హెల్ప్ అవుతుంది మేడం. అయితే ఏంటి మరి అరట్టై యాప్ ఏంటి, నిజంగా ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. నిజంగా మైండ్ పవర్తో జోహో వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర్ గారు ఏం చేశారంటే థింక్ చేశారు. ఆలోచన ఏంటంటే బెటర్ యాప్ నేను డిజైన్ చేయాలి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆవిష్కరణ అనేది బయటకు వచ్చింది. అయితే అంతకంటే ముందు 2021 వచ్చినప్పుడు కూడా 2025లో చాలా ఫేమస్ అయింది మేడం. అసలు ఏంటిది, దీని గురించి స్టెప్ బై స్టెప్ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ చూసినైతే అరట్టై మీన్స్ ఏంటంటే చార్టర్ కన్వర్సేషన్. తమిళ్ వర్డ్ మేడం. అంటే తమిళ్లో కనుక గుసగుసలు మాట్లాడుకోవడానికి తమిళనాడులోంచి రిలీజ్ అయింది కాబట్టి నేను ఏమనుకున్నాను అంటే తెలుగు వాళ్ళు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఎనీవే ఇండియా నుంచి అది రిలీజ్ అయింది. ఎస్, చాలా హ్యాపీ, వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ అరట్టై చిట్ చాట్ లేదా సంభాషణ ఇండియన్ ఆల్టర్నేట్ టు వాట్సాప్ మేడం. ఫోకస్ ఆన్ ప్రైవసీ మేడం. మీరు చూస్తే వాట్సాప్ అనేది అంత ప్రైవసీ కాదు మేడం. మన డేటా అంతా లీక్ అయిపోతుంది. బట్ అరట్టై అలా కాదు. అండ్ వాట్సాప్కు అంటే మీరు చెప్పాలంటే ఇది మన డేటాను సేఫ్గా ఉంచుతుంది, ప్రైవసీగా ఉంచుతుంది. భారతీయ వాట్సాప్ ప్రత్యామ్నాయం గోప్యత భద్రత ప్రధాన లక్ష్యంతో ఇది రావడం జరిగింది. ఇంకొకటి నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ యాప్లో నుండి మనం నెక్స్ట్ చూసినట్టయితే కీ ఫీచర్, ప్రధానమైనటువంటి ఫీచర్స్ అరట్టైలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫ్రీ మెసేజ్ మేడం, ఉచిత సందేశాలు మనం హ్యాపీగా మనం చూడవచ్చు. అండ్ ఇంకొకటి హెచ్డి వాయిస్ అండ్ వీడియో కాల్స్లో మనం చూసినట్టయితే హ్యాపీగా మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్, పూర్తి గోప్యత, సెక్యూరిటీ. అలాగే వాట్సాప్లో అంత సెక్యూరిటీ ఉండదు. నో యాడ్స్. ఇప్పుడు మీరు చూడండి వాట్సాప్లో మనకి యాడ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, బట్ ఇందులో ఉండవు. ఇన్ డేటా స్టోర్డ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే డేటా నిలవైతుంది కాబట్టి పూర్తిగా సురక్షితం. మన డేటా ఎక్కడికి వెళ్ళదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే అరట్టై మేడ్ ఇన్ ఇండియా. వాట్సాప్ అనేది యూఎస్ఏ మేడం. మనం అనుకుంటామండి, హరిత గారు చెప్పండి, ఇండియా ఆర్థికంగా బలంగా ఉండాలనుకున్నాం. సో ఇటువంటి యాప్స్ అనేది ప్రత్యామ్నాయంగా ఎప్పుడైతే యూఎస్ఏకి ధీటుగా మన దగ్గరకు వస్తామో మనందరం ఎక్కువ దీనిపైన డిపెండ్ అవుతుంటాం. మనకి రూపాయి ఇక్కడే తిరుగుతుంటుంది. సో ఇండియా వాల్యూ, రూపీస్ వాల్యూ పెరుగుతుంటుంది మేడం. నేను ఒకటే అనుకుంటాను, భారతదేశం ఎప్పుడైనా సరే ఆర్థికంగా నిలబడాలి, నెంబర్ 1 కంట్రీగా ఎదగాలనుకుంటాం. అలాంటి ఎదగాలన్నప్పుడు ఇండియా నుంచే గొప్ప యాప్స్ అనేది వస్తూ ఉండాలి. టెక్నాలజీ పరంగా కూడా ముందుండాలి. అలా ముందుండడానికి ఫస్ట్ ఇది అరట్టై అని నేను అనుకుంటాను. అంటే ఇలాంటి ఇంకా రావాలి. సో అనుకున్నారండి శ్రీధర్ గారు ఏమనుకున్నారంటే మైండ్ పవర్తో ఎలా అయినా సరే సాధించాలి, గొప్ప యాప్ని రిలీజ్ చేయాలనుకున్నారు. దానికి ప్రత్యామ్నాయమే అంటే ఎప్పుడైతే అనుకున్నారో వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా రావడం జరిగింది. అండ్ ఇక నో యాడ్స్, డేటా ఇన్ ఇండియా, హై ప్రైవసీ. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే కంపేర్ టు చూస్తే బెస్ట్ అండి. ఆ వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే ఇది డేటా కూడా ఇండియాలో స్టోర్ అవుతుంది, హై ప్రైవసీ ఉంది. సో మేడ్ ఇన్ ఇండియా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అరట్టై. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే వై చూస్ అరట్టై. చాలా మంది అడుగుతుంటారు హరిత గారు, ఎందుకు మనం అరట్టైని చూస్ చేసుకోవాలి? ఇక్కడ మనకు రీజన్స్ చూడండి మేడం. 100% ఇండియన్ ప్లాట్ఫామ్ మేడం ఇది. అండ్ భారతీయ యాప్, యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, యాడ్స్ లేని స్వచ్ఛమైన అనుభవం, అండ్ హై ప్రైవసీ అండ్ ఉన్నత గోప్యత రక్షణ ఉంది. ఇంకొకటి మనం చూసినట్టయితే అరట్టై కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టైల్లో మనం చూస్తే ఇక్కడ కన్క్లూజన్ ఒకటి మేడం ఏంటంటే అరట్టై ఇస్ ఇండియన్ ప్రైడ్, గ్లోబల్ క్వాలిటీ ఇండియా.
అండ్ భారత గర్వం ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడుకున్నటువంటిది. ఇటువంటి యాప్స్ కానీ ఇటువంటి టెక్నాలజీలు ఇంకా ఎక్కువ రావాలి. లెట్స్ చార్ట్ ఇన్ ఇండియా వే అట్రై స్టైల్, భారతీయంగా చార్ట్ చేద్దాం అరట్టే స్టైల్. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, లో మెమొరీ అంటే తక్కువ మెమొరీతో మనం తక్కువ డేటా అంటే హై స్పీడ్ డేటా కూడా అవసరం లేదు. మామూలుగా వాట్సాప్కు మనం హై ఇంటర్నెట్ ఉంటేనే కానీ వీడియోస్ షేర్ చేయలేం. ఓకే, అది ఇక్కడైతే అలా ఉండదు మేడం. తక్కువ డేటాతో కూడా మనం డేటాను మనం షేర్ చేసుకోవచ్చు, తక్కువ డేటాతో కూడా మనం మాట్లాడుకోవచ్చు. అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏంటి అంటే అరట్టై. అందరూ కూడా వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరందరూ కూడా అరట్టైని వాడండి. ఎందుకంటే ఇది ఇండియన్ ప్లాట్ఫామ్. సో మనం వాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటిదాకా అసలు వాట్సాప్కి అసలు పోటీనే లేదు, రాదు అనుకున్నాము. అలాంటిది మన ఇండియన్ అరట్టై అనే యాప్ను రూపొందించారు. వాట్సాప్కి గట్టి పోటీ ఇస్తుంది. ఆయన కేవలం మైండ్ పవర్ ద్వారానే ఇది సాధించారు. ఎస్, అవునండి. ఏదైనా సరే చూడండి మేడం, ఏదైనా ఆవిష్కరణ రావాలంటే అది బయట రావద్దు మేడం, ఆలోచన నుంచే వస్తుంది. అంటే దీనికంటే బెటర్ 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 అని ఆలోచిస్తేనే ఆవిష్కరణలు వస్తుంటాయి. సో ఏదైనా సరే ఇప్పుడు మనకు ఉన్నటువంటి శ్రీధర్ గారు ఏదైతే ఉన్నారో, వాళ్ళు యాక్చువల్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ చేశారు. బట్ తన కొత్త ఏంటంటే ఇన్నోవేషన్ ఐడియాస్ రావాలి, మన భారతదేశం నెంబర్ 1 పొజిషన్కి రీచ్ అవ్వాలి. ఎలా మేడం, ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది యూఎస్ఏకి భారతదేశానికి. మన దేశం నుంచి యూఎస్ఏకి వెళ్తే విపరీతమైన ట్యాక్సెస్ వేస్తున్నారు. సో అలా కాదు, మన దేశంలో ఉన్న ప్రొడక్ట్ అండ్ వాల్యూ వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు మన ప్రొడక్ట్ వాళ్ళు తీసుకోవాలి, అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతుంటుంది. ఇటువంటి యాప్స్ ఇంకా రావాలి మేడం, చాలా చాలా రావాలి. యాక్చువల్ తెలుగులో వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాని. బట్ ఎనీవే ఇండియాలో తమిళనాడు నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఫ్రమ్ తమిళనాడు ఎన్ఐటి తిరిచి. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఇష్యూ. సో నిజం మేడం, ఎందుకంటే ఇలాంటివి రావాలి మేడం. అయితే ఎలా వస్తుందంటే ప్రతి దాన్ని కూడా అంటే ఇక్కడ అరటే మనకు దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మెయిన్ థింగ్ ఈజ్ నేర్చుకోవడం మేడం. ఎవరైనా సరే ఏదైనా సరే మీ ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ ఇప్పుడు 1 lakh 2 lakh లేదా 50,000 ఉంది, డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరటే వ్యవస్థాపకులు ఎలా అయితే శ్రీధర్ గారు తనకు బెటర్ అండ్ బెటర్ ఆలోచించడం వల్ల ఎలా అయితే ఇన్నోవేషన్స్ వచ్చాయో, అదేవిధంగా గొప్ప గొప్ప ఆలోచించడం వల్ల మన జీవితాన్ని మార్చుకోవచ్చు, ఆర్థికంగా ఫైనాన్షియలీ ఫ్రీడమ్ని పొందొచ్చండి. సింపుల్గా చెప్పాలంటే జీవితంలో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను మనం సాధించుకోవచ్చని నిరూపించింది అరట్టై. మీ క్లాసెస్ లో చెప్తుంటారా మైండ్ పవర్ ఎలా పెంచుకోవాలి, ఎలా ఉండాలి అని? ఎస్, అవునండి, చెప్పడం జరుగుతుందండి హరిత గారు. అంటే ఎలా మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా, ఎలాంటి వాళ్ళు రావచ్చు? ఎస్, అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మేము కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. అంటే ఒకటే ఇప్పుడు విశ్వవిజయ అకాడమీ నుంచి ఒక స్లోగన్ వస్తుంది మేడం, ఏంటిది సార్, కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. మీ ఫుల్ గ్యారంటీగా మేము ముందుకెళ్తాం. ఆ బాధ్యతను భుజాల మీద మోస్తారన్నారు. ఎస్, ఎందుకంటే రావాలి మేడం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సబ్జెక్ట్ చేరాలి. ఎన్నెన్నో కళ్ళు కంటారు మేడం, బట్ ఎవరు కూడా చెప్పరు ఎలా కళను నెరవేర్చుకోవాలని. విశ్వం విజయ్ అకాడమీ ఇస్ దేర్ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.